ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరు కూడా రావడం పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్ లో పెరిగా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తే 70 votes, 60 votes within 40 minutes. నాకు తెలిసి 63%, 62-63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్ కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ కి అప్పీల్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. దట్ ఈస్ ఆల్ కామన్. ఇక్కడ రహమత్ నగర్ లో ఉన్నాం. రహమత్ నగర్ వద్ద ఇటు కేంద్ర బలగాలతో అలాగే పారామిలిటరీ బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే కూడా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో చేరుకుంటున్నారు. 2400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పారామిలిటరీ కేంద్ర బలగాల పహారా కూడా ఉంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలు ప్రధానంగా మనం రహమత్ నగర్ లో ఉన్నాము. రహమత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, శ్రీరామ్ నగర్ లోని ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగున కూడా స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటుగా డ్రోన్ కెమెరాలను పర్యవేక్షిస్తా ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇటు బోరబండ, అలాగే యూసుఫ్గూడ, అలాగే శ్రీరామ్ నగర్, రెహమత్ నగర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఇక 800 మంది కేంద్ర బలగాలతో ఈసారి ఎలక్షన్ సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్ల సహాయం ద్వారా కూడా వినియోగిస్తూ ఈరోజు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. సో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయం ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెహమత్ నగర్, అలాగే బోరబండ, యూసుఫ్గూడ, ఈ శ్రీరామ్ నగర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సంబంధించి కావచ్చు, అలాగే పోలీసులు కూడా స్పెషల్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము రెహమత్ నగర్లోని మున్సిపల్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఈ ప్రాంతంలో కూడా పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. పోలింగ్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే కలెక్టివిటీకి సంబంధించి కూడా మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ కోసం కూడా ఒక బూత్ ను కూడా ఏర్పాటు డిపాజిట్ చేసేందుకు కూడా ఫెసిలిటీని కల్పించారు. సో ప్రస్తుతానికైతే రెహమత్ నగర్ లో, అలాగే బోరబండ, యూసుఫ్గూడ, శ్రీరామ్ నగర్ ఈ 4 ప్రాంతాలు సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అతి సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 800 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతానికి మనం రెహమత్ నగర్ లోని ఈ ప్రాంతంలో ఉన్నాము. రెహమత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ ప్రధానంగా ఈ సమస్యాత్మక ప్రాంతం ఉంది. సమస్యాత్మక ప్రాంతంలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, అలాగే స్పెషల్ ఫోర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర పోలీసుల సహాయంతో స్టేట్ మానిటరింగ్ పోలీస్ వ్యవస్థతో పాటుగా మొత్తంగా ఓటర్ అసిస్టెన్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.